రాని బడ్జెట్లు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. అక్కడ ఏది అడిగినా కూడా అక్కడ సానుకూలంగా స్పందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అది వాళ్ళొకసారి చంద్రబాబు మార్క్ దేశ రాజకీయాల్లో మనం చెప్పుకోవచ్చు. ఒకే గొడుగు కిందికి రోడ్ల అభివృద్ధి ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించే దిశగా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో రోడ్ల నెట్వర్క్కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలోని బోధి పెవిలియన్లో హెచ్ఎండిఏ హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో ఆయన రోడ్ల విస్తరణ పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణంలో అత్యంత కీలకమైన భూసేకరణ, నిధుల సమీకరణ, నిర్వహణ వంటి అంశాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను ఒకే గొడుగు కిందికి తేవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ఓఆర్ఆర్ నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రారంభించిన రేడియల్ రోడ్ 1 పనులను డిసెంబర్ 9వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. రోడ్డు నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రోడ్లకు ఇరువైపులా విధిగా పచ్చదనం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, బుద్వేల్ ట్రంపేట్ ఇంటర్చేంజ్ నిర్మాణంతో పాటు బంజారాహిల్స్ నుంచి శిల్ప లేఅవుట్ వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ మహానగర భవిష్యత్ పూర్తిగా రోడ్ల విస్తరణ, అభివృద్ధిపైన ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎటువంటి అలసత్వం లేకుండా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణ కోసం జరిపే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో దళారులు, మధ్యవర్తుల ప్రమేయం ఏమాత్రం ఉండకూడదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్స్ రైట్స్ జారీ చేసే ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సో మొత్తానికైతే ఏదైతే హెచ్ఆర్డి మన హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి రోడ్డు నెట్వర్క్లు అన్నిటికీ కూడా ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలి, తొందరగా కూడా ఇవన్నీ పనులు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏది ముఖ్యంగా ఈ రోడ్డు నిర్మాణంలో ఇది భూసేకరణ ఇవన్నీ కీలకం కదా. నిధుల సమీకరణ, భూసేకరణ, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను ఇవన్నిటిని కూడా ఒకే గొడవ కింద తీసుకొచ్చి ఈ ఫాస్ట్గా నిర్మాణం పూర్తి చేయాలి. అదేవిధంగా ఓఆర్ఆర్ పైన ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ మంచి నిర్మాణాలు చేయాలి. అదేవిధంగా అక్కడ ఏది కూడా ఉంటే అక్కడ నిల్చున్న వాహనాల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఓఆర్ఆర్ పైన ఎప్పటికప్పటికు మన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జొన్న రైతుల ఖాతాల్లోకి 994 కోట్లంట. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, దేశానికే తెలంగాణ ఆదర్శం వెల్లడించిన మంత్రి తుమ్మల అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతల పరుగు, అధిష్టానం అత్యవసర పిలుపు వెనుక వ్యూహం ఏంటి, మారుతున్న రాజకీయ సమీకరణాలు, అస్థినలో కమలనాథుల కీలక మదనం. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కేంద్ర అధిష్టానం నుంచి అత్యవసర పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమర్జెన్సీ పిలుపు వచ్చిందట కేంద్రం నుండి తెలంగాణ బీజేపీ నాయకులకు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఏకంగా రాష్ట్ర ముఖ్య నేతలందరినీ హుటాహుటిన హస్తినకు రావాలని ఆదేశించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా అందిన ఈ పిలుపుతో కమల్నాథులు తమ తదుపరి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు తెల్లవారుజామునే ప్రత్యేకంగా ఢిల్లీకి పయనం కానున్నారు. మరోవైపు ఇప్పటికే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిమిత్తం రాష్ట్రానికి చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలోనే మకాం వేసిన విషయం తెలిసిందే.
వీరంతా కలిసి రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో జరగనున్న అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ భవిష్యత్తు కార్యాచరణను దూకుడును ఈ సమావేశం నిర్దేశించడంతో ఉందని తెలుస్తోంది. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి ముందే ఢిల్లీ వేదికగా పక్కాగా గ్రౌండ్ వర్క్ పూర్తినట్టు తెలుస్తూ ఉంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇప్పటికే నితిన్ నబీన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ తాజా పరిస్థితి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలపై ఆయన అధిష్టానికి ఒక సమగ్రమైన వాస్తవిక నివేదికను సమర్పించినట్టు సమాచారం. ఈ సుదీర్ఘ నివేదికలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే రేపటి భేటీలో రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేయనట్లు అవుతుంది. ఈ ఆకస్మిక సమస్య వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రధానంగా తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, అధికార పార్టీకి ధీటుగా ప్రజా సమస్యలపై పోరాటంలో అనుసరించాల్సిన సరికొత్త వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీనికి తోడు రాష్ట్ర నాయకుల మధ్య ఎంతో కొంత సమన్వయ లోపం ఉందన్న వార్తలు. ఇది ముఖ్యంగా సమన్వయ లోపం కారణంగా అదొకటి రమ్మంటా ఉన్నారు. ఈ అంతర్గత కుమ్మరాటల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది. ఎన్ని రోజులు అయిపోయింది, కొట్లాడుకున్నారు, గుద్దుకున్నారు, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇప్పుడైనా మీరు కలిసి ఉంటారా లేదా, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తావు, ఖచ్చితంగా మాట్లాడతారు. దాంతో పాటుగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికిస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన కూడా పక్కా చర్చ చర్చ జరుగుతుంది కూడా. ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ